గతంలో ప్రముఖ సినిమా యాక్టర్ మరియు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాను పెంచుకున్న కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిపిన తర్వాత ప్రజల్లో ఆ మీద ఒక రకమైన ఆవేశపూరితమైన ద్వేషం రగిలింది. దాంతో నెక్స్ట్ టైం ఆవిడ గెలవలేదు. అలాగే ఈ రోజున ముఖేష్ అంబానీ తన కుమారుని వివాహం ఇంత వైభవంగా జరిగేటప్పటికీ చాలామంది దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ కోసమే అతను 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దాని తర్వాత సెకండ్ ప్రీ వెడ్డింగ్కి 900 కోట్ల రూపాయలు, ఇప్పుడు వెడ్డింగ్కి 5000 కోట్ల రూపాయలు వెలిసి వాళ్ళు చెప్పిన ప్రకారం 13,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనమే కదా అని ప్రజల భావన. దానికి తోడుగా ఈ యొక్క జియో రేట్లు పెంచడం మూలంగా మరీ రగిలిపోతూ ముఖేష్ అంబానీ